రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆడవారు మగవారిని పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. సో ఆడ మగ హక్కులు సమానం అన్న మాట్లాడే ఈ సమాజంలో ఈ మీడియా కానీ ప్రజలు కానీ కొన్ని విషయాలు మార్చుకోవాలి. ఇప్పుడు నిన్న రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఈ గత వారం 10 రోజుల్లో మనం చూసిన విషయాల్లో తమిళనాడులో ఒక స్త్రీ ఒక పెద్ద వ్యక్తిని ఈమె వెళ్ళి అతను తగులుకొని అతను తగిలాడని చెప్పి సోషల్ మీడియాలోని అతని ఫేస్ని హైలైట్ చేస్తే అతను ఆ అవమాన భారం పడలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భం గత 10 రోజుల్లో చూసాం. అలాగే రీసెంట్గా మన ఆంధ్రాలోని గత 4 రోజుల నుంచి ఒక విషయం చూస్తున్నాం. వీణావాణి స్త్రీ, అది ఆరోపణ. ఆ అమ్మాయి ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేస్తుంది. సో ఈ ఆరోపణలు మాత్రం ఎక్కడ కూడా నిజ నిర్ధారణ అయితే ఆ వ్యక్తి తాలూకు ఫోటోలు కానీ ఇంకోటి కానీ మనం టెలికాస్ట్ చేసినా పర్వాలేదు, ఆ వ్యక్తిని నీచంగా చూపించినా అదొక శిక్షగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇద్దరు ముద్దాయిలే. ఆమె అతని పైన ఆరోపణలు చేసింది, ఆరోపణలో నిరూపితం కాలేదు. కానీ ఆరోపణలు చేసిన అమ్మాయికేమో మాస్క్ వేసి అవతల వ్యక్తికి ఏమో ఫోటో చూపిస్తూ అతని పేరు వగేరా అతన్ని పెద్ద బ్లైమ్ చేసేసారి. సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈరోజు ఇది ఎంతవరకు సబబని అడుగుతా ఉన్నాం. ఆడవారికి ఒక న్యాయం, మగవారికి ఒక న్యాయమా? న్యాయం అనేది అందరికి ఒకేలా ఉండాలి కదా. గతంలో 2-3 నెలల క్రితం కూడా మనం కొన్ని చూసాము. ఎటువంటి ఆరోపణలు వస్తే ఆ మగవారి పైన అవి ఆరోపణలు మాత్రమే, అవాస్తవాలని చెప్పి కోర్టులు కానీ లేదా న్యాయస్థానాలు కానీ తీర్పు ఇచ్చిన సందర్భాలు చూసాము. రేపు ఇతను కూడా అలా వస్తే మరి ఇతను పోయిన పరువు పరిస్థితి ఏంటి? ఇద్దరికి మాస్క్ వేయాలి, ఇద్దరు ఫేసులని కవర్ చేయాలి. మరి అమ్మాయి ఫేస్ అక్కడ కూడా మీడియాలో హైప్ చేయకుండా మాస్క్ వేసి మరి ఈ వ్యక్తిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఇటువంటి పద్ధతులు మారాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇద్దరికి మాస్కులు వేయాలి. ఆరోపణలు నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఆ రెండో వ్యక్తికి మాస్క్ తీసి ఆ వ్యక్తి ముఖాన్ని ప్రపంచానికి చూపించాలి. అంతేగాని ఆరోపణ స్థాయిలోని ఏ వ్యక్తి తాలూకా ముఖం కూడా చూపించకూడదు అన్నది నా యొక్క డిమాండ్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా